ఇప్పుడు సక్సెస్ చూసిన తర్వాత నెక్స్ట్ సెట్‌కి వెళ్ళినప్పుడు, నెక్స్ట్ డిస్కషన్‌కి వెళ్ళినప్పుడు, మీటింగ్‌కి వెళ్ళినప్పుడు ఉండే వాల్యూకి, ఒక డిజాస్టర్ తర్వాత వెళ్ళిన దానికి, మన మాట వినే తరహా ఏమన్నా అసలు మారుద్దా? మాయం మారదు. హ్మ్. రైటర్ ఈజ్ అబౌట్ లాజిక్ అండ్ ఎమోషన్. హ్మ్. నువ్వు కరెక్ట్ లాజిక్ మాట్లాడుతుంటే, నువ్వు కరెక్ట్ ఎమోషన్ మాట్లాడుతుంటే ఇచ్చే రెస్పెక్ట్ హ్మ్. ఏదో గాలిగా మాట్లాడుతుంటే రాదు. హ్మ్. చాలామంది బ్లాక్ బస్టర్ ఇచ్చిన రైటర్స్ ఉంటారు, వాళ్ళకి వాల్యూ ఇవ్వరు. హ్మ్. పెద్ద బ్లాక్ ఉండదా? బస్టర్స్ ఇవ్వని అసలు ఏమాత్రం పేరు కూడా పడని రైటర్స్ ఉంటారు కొంతమంది. హ్మ్. చాలామంది రైటర్లు పేరు పడలేదు తెలిసి ఇప్పటిదాకా. 30, గోస్ట్ 40 ఏళ్ళు పనిచేసి హ్మ్. డిస్కషన్‌కి వస్తారు వాళ్ళు. పేరు కూడా ఉండదు సరిగ్గా వాళ్ళది. హ్మ్. వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ టైటిల్ ఉన్నవాడికి కూడా ఇవ్వరు. హ్మ్. అది ఎందుకంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళ వాళ్ళ గ్రావిటీ ఉంటుంది. వాళ్ళు మాట్లాడే దాంట్లో బరువు ఉంటుంది. మరంత గ్రావిటీ ఉన్నవాళ్ళు ఎందుకు రాలేకపోతారు సార్? అంటే దానికి వేరే కారణం ఉంటుంది. అది వేరే ట్రేట్స్ అవి. హ్మ్. ఇప్పుడు కథ ఈజ్ అన్ ఐడియా. హ్మ్. ఐడియా ఇచ్చోడికి పేరేస్తారు. హ్మ్. ఐడియాని డిస్కస్ చేసి, అనలైజ్ చేసి, దాన్ని నిర్మించే వాళ్ళకి పేరేయరు. బట్ అది ఓన్లీ పర్సనాలిటీ అండి.